వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా సూపర్ గా ఉన్నాము. సో ఇదైతే జూ నగర పార్ట్ 4 అన్నమాట. ఏంటబ్బా పార్ట్ 1, 2, 3, 4 ఇలా పెంచుతూనే పోతుంది పిల్ల అనుకుంటున్నారా? లేదులేండి, ఇదే అన్నమాట లాస్ట్ పార్ట్. ఎందుకంటే అన్ని అందాలు మీతో షేర్ చేయాలి కదా. సో అందుకే మరీ లెంతీగా ఉంటే చూడరేమో అని చెప్పేసి కొద్దిగా పార్ట్స్ గా అయితే రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఇదే ఫైనల్ పార్ట్ అండి. సో ఈ పార్ట్ లో కూడా చాలా బోర్డున్న యానిమల్స్ అయితే చూడబోతున్నారు మీరు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ ఇది కనిపించేసింది పాండా. సో మేమైతే ఇప్పుడు పాండా కన్వెన్షన్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. సో మనం పార్ట్ 1 లో కొన్ని యానిమల్స్ జిరాఫీస్, ఇలా ఎలిఫెంట్స్, ఇలా బోల్డెన్ అయితే చూసాము. నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి మంచి స్నేక్స్ చూసాము. దాని తర్వాత యానిమల్ షో చూసాము కదా. సో ఈ పార్ట్ లో అయితే మంచి బ్యూటిఫుల్ పాండాస్ ని ఇంకా బోర్డ్ యానిమల్స్ అయితే చూడబోతున్నాము. సో ఇదైతే పాండా కన్వెన్షన్ సెంటర్ అండి. సో పాండా అంటే ఏంటంటే ఒక మంచి కూల్ ప్రదేశంలోనే ఉంటుంది అనమాట. బాగా దానికి చల్లగా ఉండాలి చుట్టూ వాతావరణం అంతా కూడా. సో ఈ బియర్స్ ఉన్నాయి కదా, అంటే ఎలుగుబంట్లు, అవైతే కొంచెం అడవిలో కూడా ఉండగలవు. కానీ ఈ పాండా అనేది ఏంటంటే దానికి వాతావరణం మొత్తం చల్లగా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ అయితే కట్టేసి దాన్ని ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టి అక్కడ ఉంటున్నాయి 2 పాండాలు. సో మనం హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్లాగా గ్లాసెస్ లో కొంచెం స్కల్స్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి పెట్టారు మంచిగా నీట్ గా. చూస్తున్నారు కదా, దాని ఏ బియర్ ది స్కల్ అని చెప్పేసి నీట్ గా చెప్పేసి అనమాట. స్లాత్ బియర్, మలేషియన్ సన్ బియర్, ఇలా చూడండి అన్ని నేమింగ్స్ పెట్టేసి సైజుల వారీగా అనమాట అలాగ పెట్టారనమాట. సో ఇదే అనమాట కన్వెన్షన్ సెంటర్. చూడండి చాలా పెద్దగా ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ లో పాండా అండి బాగా నిద్రపోతుంది. సో మనకి అందరికి క్రౌడ్ వచ్చిన పీపుల్ అంతా చూడడానికి అలా బ్రిడ్జ్ లా ఉంది అనమాట. సో ఇటువైపు ఒక పాండా, అటువైపు ఒక పాండా ఉంది. సో దక్షిత్ ఇంకా పాండాని చూసిన వెంటనే కిందకి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీని లాక్కొని. సో నేనైతే పైనే ఉన్నాను అనమాట. ఈ లోపల వీళ్ళు కిందకి అయితే దిగేశారు. సో దానికి మొత్తం అంతా చూడండి సెటప్ అంతా కూడా మంచిగా అరేంజ్ చేశారు. సో 5 minutes విజిటింగ్ టైం అని పెట్టారు, కానీ 5 minutes ఏం కాదండి, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేస్తున్నారు అనమాట. సో ఒకసారి ఇన్ అయ్యామంటే ఇటువైపు నుంచి ఎగ్జిట్ అలా అటువైపుకి వెళ్ళిపోవాలన్నమాట మనము. సో వేలాగా పెట్టారు చూడండి, ఒక బ్రిడ్జ్ లాగా. సో ఇక్కడ పడుకొని ఉంది కదా, దానికి చూడండి ఆడుకోవడానికి మంచి టాయ్స్ పెట్టారు. ఒక చిన్న వాటర్ ఫాల్ సెటప్ అంతా బాగుందనమాట. సో స్టెప్స్ లాగా అది ఎక్కి పైన కూర్చోడానికి అంతా పెట్టారు. అదైతే చూడండి ఎంత బాగా పడుకోందో. అసలు పిల్లలకి టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది. అసలు ఎంత బాగుందో. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా అందరికీ ఇష్టమే. టెడ్డీ బేర్స్ అంటే, పాండాలన్నా ఇంకా సాఫ్ట్ టాయ్స్ అంటే భలే ఇష్టంగా ఉంటుంది కదా. ఇది పడుకోంది చూడండి, కిందంతా బాల్స్, డక్ చూడండి దాన్ని ఆడుకోవడానికి, మొత్తం అంతా ఉయ్యాలు ఊగడానికి, ఇంకా ఏదేదో సెటప్ అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. సో భలే ఉంది. లోపలంతా చాలా చల్లగా కూడా ఉందన్నమాట. సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పెద్ద విండింగ్ ఫ్యాన్స్ టైప్ లో కూడా పెట్టారనమాట. చల్లగా గాలి అలా తగులుతానే ఉందండి. సో క్రౌడ్ కూడా ఎక్కువ వస్తూ పోతూ ఉంటారు కాబట్టి సో బాగుంది. ఇదేంటంటే ఇదిగోండి ఇప్పుడు మాటల్లోనే లేసేసింది పాండా అయితే. సో అందరు వచ్చిన వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట, ఏంటబ్బా అది పడుకో ఉందని. ఇప్పుడైతే లేచింది, లేచి అబ్బా షిట్కి వెళ్ళింది అనమాట. షిట్ వెళ్ళింది, దాని తర్వాత కూర్చుంది. దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే లేచింది. ఇంకోటి అటువైపు ఉండేది అయితే అసలు లేదండి. సో ముందు దాన్ని కూడా చూడబోతున్నారు కదా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మన వ్లాగ్ అయితే. సో నచ్చితే ఒక లైక్ కూడా తప్పకుండా చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి సయా ఫూ వాన్ ఉంది, ఐఎమ్ ఫూ వాన్. దాని పేరు వచ్చేసి ఫూ వాటర్. సో వాళ్ళైతే మొత్తం అంతా దాని హిస్టరీ అంతా రాసేసారు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, చైనాలో పుట్టిందంటది, ఇది మేల్ అట. సో దాని మదర్ పేరు, ఫాదర్ నేమ్ ఎంత పెట్టారు. సో బీజింగ్ ఒలింపిక్స్ లో కూడా పార్టిసిపేట్ చేసిందంట ఇది. సో చూస్తున్నారు కదా అక్కడ హోర్డింగ్ కూడా పెట్టారు దాని బయోడేటా అని చెప్పేసి మొత్తం. సో చైనా బీజింగ్ ఒలింపిక్స్ అప్పుడు పార్టిసిపేట్ చేసిందంట ఇది. సో నో ఫ్లాషెస్ అవన్నీ కూడా దానికి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి, ఫ్లాష్ లైట్స్ వేయకుండా ఫొటోస్ వీడియోస్ అన్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో వాటికి డిస్టర్బెన్స్ చేయకుండా తీసుకోండి అని చెప్పేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా అలా పెట్టారు. సో మొత్తానికి పాండా దిగేసి చక్కగా దానికి ఆకలేస్తున్నట్టుంది. మంచిగా బ్యాంబూ స్టిక్స్ పెట్టారండి. బ్యాంబూ స్టిక్సే దానికి ఇష్టమట, బాగా దాని ఫుడ్ కూడా అదేనట. సో అందుకని చెప్పేసి అది ఎలా అంటే చక్కగా ఒలుచుకుంటుంది. వాళ్ళు పెద్ద కర్రల టైప్ లో పెట్టేశారనమాట. దాన్ని సన్న పుల్లలుగా తీసేసుకొని దాని పైన గ్రీన్ గా పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ అంతా తీసేసి చూడండి ఎంత బాగా నవ్వులుకొని తింటుందో చెరుగడలాగా.
చాలా బాగా అనిపించింది. లైవ్ గా మనం ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా జూనగర్ వాళ్ళకి వచ్చి చేయాల్సిందే. సో ఇక్కడ నేను దుర్గేష్ గారు కూడా చూస్తూ వ్యూ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది రియల్ గా. మా దక్షిగడు కూడా కింద ఆడుతున్నాడు. చాలా బాగుంది కదా బుజ్జి. పాండా ఐస్ Dashi panda sleeping. ఇక్కడ ఒకటి నిద్రపోతుంది దక్షి. ఇదిగో అక్కడ నిద్రపోతుంది. అది డిస్టర్బ్ చేయొద్దు. లేస్తుంది బుజ్జి. వాటర్ ఫాల్స్ అన్నాను కప్ప. ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు రెండు పడుకున్నాయి ఏంటబ్బా అనుకున్నాం, కానీ మొత్తానికి ఒకటైతే లేచేసింది. దాన్ని అయితే చూసి ఎంజాయ్ చేసేసి సో ఇప్పుడైతే కిందకి అవుట్ ఎగ్జిట్ అయిపోయామండి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనకి కింద ఆ కన్వెన్షన్ హాల్లోనే కింద అనమాట ఇలాగా పాండా హౌస్ లాగా కింద ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది. సో మొత్తం అంతా ఈ షాప్ అంతా కూడా కీ చైన్స్, పిల్లోస్, ఆ కార్ హ్యాంగింగ్ ఇలాంటివన్నీ కూడా పాండాలే ఉన్నాయన్నమాట. మొత్తం బుల్బులి చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి కదా క్యూట్ గా చిన్న చిన్ని బొమ్మలు. సో దక్షి ఇది చూస్తా ఉందనమాట. మా దక్షికి చిన్నప్పుడు అయితే మొత్తం అన్ని కొనేయమని చెప్పేసి తెగ గీ పెట్టి ఏడ్చేసేది. కానీ ఇప్పుడు నేను నేర్పించాను అనమాట కొద్దిగా. సో అలా ఏడవకూడదు దక్షి, మమ్మీని అడగాలి, మమ్మీ ఓకే అంటే తీసుకోవాలి అని అంటే ఇప్పటి నుంచి అయితే చక్కగా మమ్మీ ఇది నేను తీసుకోవచ్చా, ఇది కొనిస్తావా ఇట్లా అడుగుతుంది అనమాట. భలే అనిపిస్తుంది నిజంగా. ఎంత బాగా ఫాలో అవుతుంది మా దక్షి బంగారం అని. సో ఇప్పుడైతే నేను ఇది వద్దు నాన్న ఇది చాలు అని అనగానే అక్కడ పెట్టేస్తుంది. చాలా క్యూట్ అయిపోయింది మా దక్షి అయితే. సో ఇప్పుడైతే ఆ షాప్ మనం ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ పాండా కేఫ్ అనే ఒక రెస్టారెంట్ కూడా ఉందండి. సో మొత్తం అంతా చెప్పాను కదా మనం జూనగర్లో చాలా అక్కడక్కడ కొంచెం రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలా పెద్దవి కాబట్టి. ఇలాగ కన్వెన్షన్ హాల్ ఇది ఎలా అయితే పాండా హౌస్ ఉందో అలాగే మనకి మనం ఇంతకుముందు వ్లాగ్లో చూసాం కదా పార్ట్ 3లో కానీ పార్ట్ 2లో కానీ మీకు చెప్పాను కదా యానిమల్ షో దగ్గర కానీ ఈ రెప్టైల్స్ దగ్గర కానీ అలాగా ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫుడ్ 1 డే ట్రిప్ లాగా అండి. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు మొత్తం అంతా తిరిగేసి మనము ఇంటికి వెళ్ళాలి. అంత టైం పడుతుంది అనమాట. అంత ఫారెస్ట్ లాగా ఉంటుంది మనకి. సో అన్ని వైల్డ్ యానిమల్స్ అన్ని ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే మేమైతే ఓరంగుటాస్ అలాగే ఏప్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇది కూడా పాండా కన్వెన్షన్ హాల్ పక్కనే ఉంటుంది అనమాట. సో మనం బ్లాగ్ అయితే మీరు ఫాలో అయిపోయారంటే మీరు మలేషియా జూనగర్కి వచ్చినప్పుడు సింపుల్ గా చూసేస్తారనమాట అన్ని. సో మీకు ఈజీ యాక్సెసిబుల్ గా కూడా ఉంటుంది అనమాట. రోడ్ మ్యాప్ అంతా కూడా ఉంటుంది అక్కడ, అంతా కూడా డైరెక్షన్స్ అవన్నీ. సో ఇదిగోండి చూడండి ఓరంగుటాస్ అనమాట. ఇవి సేమ్ ఇవి మంకీస్ లో ఒక బ్రీడ్ అనమాట. సో వాటి హెయిర్ అంతా చూడండి సేమ్ రెడ్ కలర్ గా ఉంటుంది. ఇంకా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంతకు ముందు జూనగర్కి దాని హెయిర్ అయితే ఆల్మోస్ట్ ఆ బాడీ ఎంత లెంత్ ఉందో ఎంత హైట్ ఉందో అంత పొడుగుండేది అనమాట. ఇప్పుడు అయితే కొంచెం ట్రిమ్ చేసేసారు, అందుకే చాలా తక్కువగా ఉంది. అప్పుడైతే చూసాం మేము అది నడుస్తుంటే ఆ హెయిర్ కూడా ఊగుతూ ఉండేది. ఇంతకుముందు మన షార్ట్స్ కూడా ఒకసారి పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్ చేయాలి అని అనుకుంటే ఎలా ఉన్నాయని చూడాలంటే మన ఛానల్ చెక్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇంకొక లింక్ కూడా ఇస్తాను. సో ఇప్పుడైతే అవైతే భలే ఆడుకుంటున్నాయండి. నిజంగా 3 ఉన్నాయన్నమాట ఇవి కూడా. సో చాలా ఫన్నీ అనమాట. అసలు నిజంగా మంకీస్ మనుషుల నుంచి మనం అందరము మంకీ నుంచి పుట్టామనడానికి నిజంగా చాలా ఫన్నీ ఉంటాయి. చూడండి అవి ఎలా చేస్తున్నాయి అంటే సేమ్ మనం హ్యూమన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో అలాగే చేస్తున్నాయి అనమాట. సో చక్కగా కూర్చుంటున్నాయి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నాయి, ఆడుకుంటున్నాయి. ఒకటేమో అక్కడ ఏదో చూడండి దంచుతుంది అనమాట. మనం పచ్చడి దంచుకున్నట్టు అది దంచుతా ఉంది. ఇంకొకటేమో ముసుగు అనేసి పడుతుంది. ఇంక ఇదేదో దీర్ఘంగా ఆలోచిస్తూ అలా కూర్చుంది. పడుకొని ఎంత లేజీగా పడుకున్నాయి. భలే గేమ్స్ ఆడుతున్నాయి.
అది చూడండి, అక్కడ ఒకటి పడుకొని ఉంది. కొట్టడమే దాన్ని తీసుకుని దంచుతుంది అది. ఈ పైన ఒకటి కూర్చుంది. 3 ఉన్నాయి మొత్తం. చాలా బాగుంది. నైస్ ప్లేస్ టు విజిట్. జూనగర. ఇటువైపు ఏమో ఏప్స్. ఇదిగోండి, ఇటువైపు అయితే ఏప్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి 3 వరుసగా కూర్చున్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, పెద్ద షెల్టర్ లాగా ఉంది. ఇక్కడైతే ఒక హబ్ లాగా, అక్కడంతా ఫ్యాన్స్ అవంతా కూడా పెట్టారు, వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. వర్షం పడినా కొంచెం వచ్చిన క్రౌడ్ అంతా షెల్టర్ కిందకి వెళ్ళేసి హ్యాపీగా వాటిని అయితే చూడొచ్చు. ఇవి ఆపోజిట్ గా ఉన్నాయి. రైట్ సైడ్ అయితే ఏమో ఓరంగుటాస్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ఏప్స్ ఉన్నాయి. ఇది కూడా ఏదో తింటున్నాయి అనమాట, ఆ పుల్లలు అవన్నీ ఏటో. సో ఈ మధ్యలో ఉండేదైతే అలా కూర్చొని ఉందండి. సో ఇప్పుడు అవి అక్కడ అంతా చూసేసాము, ఇంకా వెళ్తున్నాము ఇటు సైడ్. వ్యూ అయితే చాలా కొన్ని అయితే ఉన్నాయండి, ప్లేసెస్ స్టన్నింగ్ ఉన్నాయి అసలు. వ్యూస్ కానీ ఆ లుక్ అసలు చుట్టూ మనకి, ఎందుకంటే ఎక్కువ ఫారెస్ట్ అపీరెన్స్ కదా, మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు బుల్బులి హట్స్ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నారు. అవంతా కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా, అక్కడక్కడ ఇంకా కొంచెం డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి సడన్ రెయిన్ పడినప్పుడు కానీ, ఏమైనా చిన్నగా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి మనం స్నాక్స్ అవి తినడానికి ఇలాంటి బోలెడ్ హట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నేను నిలబడుకొని చూస్తున్నాను కదా. సో గెయింట్ పాండా కన్వెన్షన్ సెంటర్, మౌస్ ఏప్ సెంటర్, ఇట్లాగా క్యామెల్ సెంటర్, అలాగా మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది నీట్ గా, మనం ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది చెప్పేసి అలా డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మేము ఏం చూసేసాము, ఇంకేం చూడాలి అన్నట్టు వెళ్తున్నాము. ఇంకా జీబ్రాలు, ఇంకా ఆస్ట్రిచ్లు, ఇంకా మనం స్టార్టింగ్ లో ఒక జిరాఫీ చూసాము, కానీ ఇంకా లోపలికి వస్తే ఇక్కడ అయితే చాలా జిరాఫీలు ఉన్నాయి. సో అన్ని కూడా చూసేద్దాం. ఇక్కడైతే కొన్ని చిన్న అనమాట స్టాల్స్ లాగా పెట్టినారు. ఇక్కడైతే కొన్ని కేక్స్ కానీ, ఆ టీ కాఫీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, డ్రింక్స్, అవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. సో ఇక్కడైతే జిరాఫీ కూడా ఉందండి, దాని బేబీ కూడా ఉందన్నమాట. ఇదైతే చూసి నేనైతే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే అది వచ్చి పాలు తాగుతుంది అనమాట. సో బేబీ జిరాఫీ మమ్మీ జిరాఫీ దగ్గరికి వచ్చి, నేనైతే ఫస్ట్ టైం లైవ్ గా ఒక బేబీ జిరాఫీ పాలు ఇవ్వడం చూసి భలే థ్రిల్లింగ్ అయ్యాను. సో మన ఛానల్లోనే అది కూడా షార్ట్ పోస్ట్ చేశానండి. అన్ని షార్ట్స్ ఉన్నాయి, తప్పకుండా ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు ఒక లైక్ ద్వారా ఇంకొంతమందికి అయితే మన ఛానల్లో, సో మన ఛానల్ అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో తప్పకుండా ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. సో నెక్స్ట్ అయితే మా దక్షిణ ఇక్కడ పాపం బాగా తిరిగి అలసిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడైతే సన్సెట్ కూడా అయిపోతుందండి. అంటే మేము అరౌండ్ మార్నింగ్ వచ్చేసాము, ఇప్పుడైతే 5:30 అవుతుంది. సో ఎంత హడావిడిగా వచ్చామని అంటే, అవన్నీ కవర్ చేసుకుని ఈ పాండా హౌస్ కి వచ్చేటప్పుడు ఏంటంటే, పాండా హౌస్ కరెక్ట్ గా 5 కల్లా క్లోజ్ అండి. సో అది ఎప్పుడు ఎలా క్లోజ్ చేసేస్తారేమో, క్యాచ్అప్ చేయగలుగుతామా లేంటి అని వస్తున్నాము. సో ఆ హడావిడిలో బాగా నడిచేసి పాపం అలసిపోయింది. దక్షి కోసమని కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్ అవన్నీ నేను బ్యాగ్ లో పెట్టుకున్నాను. బట్ స్టిల్ అక్కడికి వచ్చాక కూడా చాలా కొనుక్కొని తాగుతూ తింటూనే ఉన్నాము, డిహైడ్రేట్ అవ్వకుండా అలాగా. సో అయినా కూడా పాపం చిన్నది కదా, సో నడిచేస్తుంది ఎంతైనా, కానీ అక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి అలా బుజ్జగిస్తున్నాను అనమాట. నేను దక్షిణి వాళ్ళ డాడీ కూడా కాసేపు కూర్చున్నారు. నెక్స్ట్ అయితే క్యామెల్ చూసేసారు కదా, బ్యూటిఫుల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మకాల్స్ అండి, ప్యారెట్స్ లో ఇవి మాట్లాడే చిలుకలు అనమాట. అక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి సైజులు వారీగా ఉన్నాయి. చిన్నది ఎల్లోది చిన్నగా ఉంది చూడండి, దాని పక్కనేమో మామూలు పంచదార రామచిలుకలు, ఇవేమో కలర్ఫుల్ మకాల్స్ అనమాట. సో ఇవైతే కొంచెం ఏజ్ లో కూడా చాలా పెద్దవి, ఏజెస్ కూడా 30-40 అలా ఉంటుందట. దీని లైఫ్ స్పాన్ కూడా 8 years అలా బతుకుతాయంట ఇవి. నెక్స్ట్ అయితే బుల్లివి పక్కనే ఉన్నాయి. ఇవి ఏంటో ర్యాట్స్ నాకైతే అర్థమే కాలేదు అసలు. చాలా చిన్నగా ఉన్నాయి, తోకలు చెవులు చూసి కనిపెట్టేయచ్చు అని అంటారు కదా, వీటికి తోకలు లేవు, చెవులు చూసి చిన్న చెవులు ఉన్నాయి. సో మీకైతే తెలిస్తే తప్పకుండా ఇవి ఏమంటారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అయితే చిన్న ఆ టాటాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట పక్కన. మా దక్షిణ చూపించి దగ్గరగా దుర్గేష్ గారు పిలిచి ఇలా చూపించి చూడు అంటుంటే మా దక్షి అవి కూడా భయపడిపోతుంది అనమాట. టాటాయిస్ ఏం చేస్తాయి నాన్న అసలు, చూడు దగ్గరికి వచ్చి చూడు, అవి అసలు కథలు చాలా స్లోగా వెళ్తాయి,
టొటాయిస్ ర్యాబిట్ స్టోరీ ఉంది కదా, అది చెప్తానంటే అసలు నా దగ్గరికి రాలేదనమాట. ఏమో మా దర్శిక టాటాయిస్ చూసి కూడా భయం వేసేసినట్టుంది. నెక్స్ట్ అయితే ఇది పెద్ద గద్ద అనుకుంటానండి. సో ఇదిగోండి లోపల ఉందనమాట, మెష్ లోపల అస్సలు కదలట్లేదు. అదేదో ఫెదర్ ని ఎలా కదుపుతుందని మెడతో ఏదో చేస్తా ఉంది అక్కడ. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్పెసిఫిక్ గా నీట్ గా దానికి తగ్గట్టుగా చుట్టూ ఎన్విరాన్మెంట్ అలా పెట్టేశారు. నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్ద పెద్ద బఫెల్లోస్ అన్ని కూడా ఉన్నాయి. సో వరుసగా ఉన్నాయండి. ఇంకా అలా వాక్ వే మనకు ఓపిక ఉన్నంత వరకు అలా నడుస్తూ చూస్తూనే ఉంటే ఎటువైపు ఉండే యానిమల్స్ అటువైపు ఉన్నాయన్నమాట. సో చూడండి పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఊడలు అలా పడుతుంటే చిన్నప్పుడు మర్రి చెట్లు ఆ ఊడలతో ఉయ్యాల్లాగా ఊగేవాళ్ళం కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి. ఏంటో ఇవి ఏంటో నా పేరు నేను బోర్డు కూడా చూడడం మర్చిపోయాను అసలు. సో ఇవి ఏంటో మీకు తెలిసి ఒకసారి కామెంట్ చేసేయండి. ర్యాబిట్స్ లాగా ఉన్నాయి కానీ ర్యాబిట్స్ కాదు, పిల్లి లాగా ఉన్నాయి కానీ పిల్లులు కాదు. సో ఇక్కడైతే ఏదో చిన్న పిల్లలకి గేమింగ్ లాగా ఉందనమాట. అందరూ ఆడుకుంటుంటే మా దక్షి కూడా వెళ్ళి కాసేపు ఆ బర్డ్స్ అవి ఏదో స్పిన్ అవుతున్నాయి అనమాట, వాటిని అలా తిప్పుతుంది. నెక్స్ట్ అయితే ఎలుగుబంట్లు ఉన్నాయండి. ఇక్కడైతే బియర్స్, అక్కడ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇందాక మనం వెళ్ళింది వచ్చేసి పాండా కన్వెన్షన్ సెంటర్. అక్కడంతా పాండాస్. ఇందాక చెప్పాను కదా పాండా అయితే మంచి చల్లటి ప్రదేశంలో ఉంటాయని. సో ఈ బియర్స్ అయితే బయట ఎన్విరాన్మెంట్ లోనే ఉంటాయి అనమాట. సో అడవిల్లో అవంతా ఉంటాయి కదా ఎలుగుబంట్లు. సో చూస్తున్నారు కదా దానికి వాటర్ కి అదంతా కూడా పక్కన చిన్న వాటర్ లాగా సెటప్ చేశారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ మనం వచ్చేసామంటే ఇక్కడికి మధ్యలో వచ్చామండి, మిడిల్ ఆఫ్ ద జూనాగార దగ్గరికి అనమాట. సో ఇక్కడ పెద్దగా కొంచెం గ్యాదరింగ్ అయ్యి ప్రేయర్స్ చేయడానికి కానీ ఏదైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి కానీ ఇక్కడ చూడండి చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా, దర్తానా దాతో అని చెప్పి సంథింగ్ ఏదో రాస్తున్నారు అనమాట మలాయిలో. సో ఇక్కడ గ్యాదరింగ్ లాగా ఏమైనా యాక్టివిటీస్ కానీ జూనగర వాళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ కానీ పెట్టడానికి అన్నట్టుగా అక్కడ స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా వీటి వైపు అయితే చిన్న చిన్న ఎలుగుబంట్లు అనమాట, పిల్లల్లా ఉన్నాయి. ఇవి మరి చిన్న పిల్లలు ఏం కాదు, పెద్ద పెద్దవే. సో వాటిని అయితే చిన్న చిన్నవి కేటగరైజ్ చేసి డివైడ్ చేసి పెట్టున్నారు అనమాట. ఇందాక చూపించిందేమో కొంచెం పెద్దది. ఇటువైపు అయితే చెట్లు చూడండి హోల్స్ గా పెట్టి దానికి ఉయ్యాల్లాగా రింగులు ఉంటాయి కదా టైర్లు, అవి పెట్టారు. నెక్స్ట్ ఇదైతే ఒక పెద్ద టాటాయిస్ చూడండి ఎంత పెద్దదో అనమాట. సో ఫస్ట్ టైం చూడటం ఇంత పెద్దది టాటాయిస్. బోల్డ్ అనే దగ్గర బోల్డ్ అనే ప్లేసెస్ లో చూసాను కానీ ఇంత పెద్దది అని చూసాను. దాని ఏజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 years అంటండి, చాలా ఏజ్ లో పెద్దది అనమాట. సో అంత పెద్ద టాటాయిస్ సూపర్ గా ఉంది అసలు. నెక్స్ట్ అయితే ఇందాక మేము ఇంకా ఫినిషింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే చీతా ఉందన్నమాట. సో మంచి ఫాస్టెస్ట్ యానిమల్ కదా చీతా. సో అదైతే దానికి ఫీడింగ్ చేస్తే అక్కడ పెట్టేస్తున్నారు. సో అదైతే చూసేద్దామని చెప్పి ఇంకా అక్కడికి వచ్చేసాము. టైగర్ జోన్. ఇప్పుడైతే ఇది వాటర్ ఇస్తే దానికి ఇదిగో వస్తుంది. లైన్ కాదు లెపర్డ్. చూడు ఎంత బాగా వాటర్ తాగుతుందో అది. దక్షి వస్తుంది అదిగో. నెక్స్ట్ అయితే మనం ఫారెస్ట్ లోకి వెళ్ళి ఎలాగో ధైర్యం చేయలేము. అట్లీస్ట్ ఇలాగ జూకి వచ్చినప్పుడు అయినా ఇలాంటి బ్యూటిఫుల్ వైల్డ్ యానిమల్స్ ని చూసి మనం అయితే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఏంటి చాలానే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొంచెం ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళైతే కొంచెం సఫారీ అని చెప్పేసి ఇంకా వైల్డ్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా చాలా కంట్రీస్ లో కానీ వేరే దగ్గర. ఇక్కడైతే అలా ఏం ఓపెన్ గా లేదనమాట. సో మనం దూరం నుంచి చూడాలి. సో లయన్ అయితే చాలా మిస్ అయ్యాను, ఎందుకంటే అన్ని యానిమల్స్ చూసిన హ్యాపీ అయితే ఉంది కానీ ఈ లయన్ ని ఫేస్ అయితే చూడలేదు. నాకు కొరత మట్టుకు మిగిలిపోయిందండి. సో అదైతే అటువైపు కూర్చోంది కానీ ఒక్కసారి కూడా టర్నింగ్ ఇవ్వలేదు మా వైపు కి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే పడుకొని ఉంది, లోపల ఎక్కడో ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ అదే దారిలో వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చోంది, చాలా హ్యాపీ అయిపోయి వెంటనే బుజ్జి వెళ్దాం అని చెప్పి దుర్గేష్ గారు తీసుకొచ్చి నేను ఇక్కడ వచ్చి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేస్తున్నాము. అది తిరుగుతుందేమోనని అస్సలు తిరగలేదు. అదైతే మిస్ అయ్యాం కాస్త దాని ఫేస్ చూడడం మటుకు.
ఇచ్చారు, ఒక బ్యాగ్ కూడా, వాటర్ బాటిల్స్, తినడానికి, మాకు ఇంపార్టెంట్ పాస్పోర్ట్స్, ఇంక ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. మంకీలు చూడండి ఇక్కడ. అబ్బో చాలా పోజులు. సో ఇదన్నమాట జూనగారా పార్ట్ 4 అయితే. సో పార్ట్ 1, 2, 3 ఎలా అయితే ఎంజాయ్ చేసేసారో పార్ట్ 4 కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసారు అనుకుంటున్నాను. ఎందుకంటే జూనగారాలో ఇంత లైవ్ గా ఇన్ని బోల్డ్ అండ్ యానిమల్స్ చూసి మేమెంత థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యామో, వీడియో చూస్తూ మీరు కూడా అంత థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారని అనుకుంటాను. నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ చేయండి, ఇంకా బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా ముందు ముందు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాము. సో తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో చేయాలని చెప్పి జోష్ ఫుల్ గా ఉంటది అనమాట నాకు కూడా. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దక్షిత కెల్లరీస్.